పేరు పతివాడ రాంబాబు అండి. నేను ఉత్తరాంధ్ర జిల్లాల మాల మహాసభ కన్వీనర్ని. మరి ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పునిచ్చిందో ఆ యొక్క తీర్పుని మా మాలలందరం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతనంటే రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి తీర్పు, చట్టానికి విరుద్ధమైనటువంటి తీర్పు అని చెప్పి మేము మాలలందరం కూడా భావిస్తున్నాం. సుప్రీంకోర్టు దాని పరిధిని దాటి ఏదైతే రాజకీయ నాయకులు చెప్పిన విధంగా ఇచ్చినటువంటి విధంగా తీర్పు ఉంది. ఈ సుప్రీంకోర్టు తాలూకా తీర్పు అది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు కాదు, అది రాజకీయపరమైనటువంటి తీర్పుగా మేమైతే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా 341 ఆర్టికల్ అనేది షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళందరినీ కూడా ఒకే షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆ షెడ్యూల్ని సవరించాలన్నా దానిలో మార్పు చేయాలనుకోగలిగిన ఖచ్చితంగా 3/4 మెజార్టీ పార్లమెంట్లో ఉండాలి. దానికి జాతీయ ఎస్సీ కమిషను ఒప్పుకోవాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దాని ఒక తీర్మానం చేసి సెంట్రల్ పంపించాలి. అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలి తప్పించి ఏదో రాజకీయ నాయకులు చెప్పారని చెప్పి రాజ్యాంగానికి విఘాతం కలిపే విధంగా వర్గీకరణని రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పర్సూ చేయమని చెప్పి ఏదైతే సింగిల్ మ్యాన్ కమిషన్ ఉందో ఈ కమిషన్ కూడా పర్యటించి ఈ అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అది కూడా అధికారం కూడా లేదని చెప్పి మేమైతే భావిస్తాం. ఎందుకంటే ఏదైతే 341 ఆర్టికల్ మీద ఒక ప్రభుత్వపరమైనటువంటి బాడీ ఉంది, అదే ఎస్ఎస్టీ కమిషన్. రాష్ట్రానికి వచ్చేటప్పటికి రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్ ఉంది. మళ్ళీ ఇంకో కమిషన్ వేయడం అనేది కేవలంగా మాలో చిచ్చు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో భారీ మూల్యం ప్రభుత్వాలు చెల్లిస్తాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మేము ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.